తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో 6 మృతి చెందారు, మరో 40 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకి 25 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్లీజ్ ఇంకొంచెం సైడ్ వెళ్ళిపోతే వాడలేదు వల్ల ఇక్కడ నిలిపిమ్మా గురవయ్య అమ్మ టిప్పులు తీసేయండి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలని పరామర్శించారు మంత్రులు. అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని మనకు అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి, మంత్రులు పరామర్శకు వచ్చారు. ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హెల్త్ అప్డేట్ ఏమన్నా చెప్పారా డాక్టర్స్? గాయత్రి, ఏదైతే నిన్న జరిగిన వైకుంఠ ఏకాదశి టికెట్ జారీ ప్రక్రియలో చోటు చేసుకున్నట్టు తొక్కిసలాటలో ఎవరైతే 30 మందికి పైగా గాయపడ్డారు, గాయపడ్డ వారిలో దాదాపు 12 మందిని తిరుపతి శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉంచి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు అనిత, అలాగే కృతి పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, ఆర్ఎం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, మంత్రి అనగానే సత్యకుమార్ కూడా తిరుపతికి చేరుకోవడం జరిగింది. తిరుపతికి వచ్చి వాళ్ళు బాధ్యతలను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది, అండగా ఉంటుందని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సంపూర్ణ వైద్యం అందించే వరకు తాము తోడుగా ఉంటామని, ప్రభుత్వమే ఈ పూర్తి వైద్య ఖర్చులన్నీ భరిస్తుందని, అలాగే నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాకపోతే ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు అయితే రెవెన్యూ అధికారులు 2 కేసులు నమోదు చేయడం జరిగింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఒకటి మల్లిక అనే మహిళ స్వామివారి దర్శనానికి టోకన్ల కోసం వచ్చినప్పటికీ ఆమె అనారోగ్యానికి గురి మృతి చెందినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇజని దారాలు వెలికి తీయాలని చెప్పని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే మరో 5 మంది మృతి చెందారు కాబట్టి ఆ 5 మందికి తొక్కిసలాట జరగడానికి కారణం ఏంది, ప్రాథమికంగా ఎవరు తప్పిదం జరిగింది, ఎవరు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రధాన కారణం ఏంది, అసలు పార్కు గేట్ తాళాలు ఎదురు చేయాల్సి వచ్చిందన్న అంశాలను కూడా బహిర్గతం చేసి విచారణ జరిపి బాధ్యుల మీద కేసులు నమోదు చేయాలని చెప్పని కూడా రెవెన్యూ అధికారులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. గాయత్రి, రైట్. హరిబాబు, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బాధితుల్ని పరామర్శించడానికి వస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ఖరారైంది. ఆయన 11 గంటలకు విజయవాడలో బయలుదేరి 12 గంటలకి తిరుపతికి వచ్చి పద్మావతి వైద్యశాలలో ఉన్నటువంటి బాధితులతో పాటు రుయా ఆసుపత్రిలో బాధితుల్ని, అలాగే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించే వారికి ధైర్యం చెప్పనున్నారు. అటు తర్వాత టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకుని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ అధికారులు అలాగే పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది, ఎందుకు నిర్లక్ష్యంగా వహించారు, ఏ కారణంతో ఈ ఘటన చోటు చేసుకుని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టీటీడీకి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఆ టీటీడీ విడుదల చేసిన దర్శనాల టోకన్లోనే ఇలాంటి అభివృద్ధి చోటు చేసుకోవడం వెనకాల కారణాలు ఏంటన్న అంశాలకు సంబంధించి ఆయన అధికారులకి దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో ఎవరైతే ఈ విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళపై కూడా కఠిన చర్యలకు ఆదేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మళ్ళీ విజయవాడకు చేరుకుంటారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ మాత్రం సాయంత్రం 4 గంటలకి తిరుపతికి వస్తారని చెప్పిన ఒక సమాచారం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా దానికి సంబంధించి ఎలాంటి అధికారులు మాత్రం దాన్ని ఎవరు ధృవీకరించిన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకుంటే ఆసుపత్రి వద్ద రోగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన
ఆయన పర్యటన సంబంధించి ఇంకా అధికారులు ఇంకా ధృవీకరించిన పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళకి భరోసా ఇస్తే మాత్రం ఇది చాలా బాగుంటుంది అన్న వాదన అయితే స్థానికంగా వినిపిస్తుంది. ఎందుకంటే తిరుపతి కేంద్రంగా జరిగిన ఈ తొక్కిసలాటలో ఇక్కడ జనసేన తరఫు నుంచే ఎమ్మెల్యేగా ఆర్ఎన్ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి జనసేనకి కంచుకోటగా మారుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు బాధితులు ఎవరైతున్నారో బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడితే బాగుంటుందని పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్